టైం 9:10 అవుతుంది. నేను ఇప్పుడు వీడియో పెడతాను. చూస్తారో చూడరో మనోళ్ళు తెలియదు, కానీ మనకు విషయం చెప్పడానికి వెయిట్ చేస్తారు చూడు, వాళ్ళందరి కోసం అన్న వీడియో పెట్టాలని పెడతాను. పబ్లిష్ కాపీ రైట్ వచ్చింది అయినా పెడతాను. ఏం చెప్తాను, వాళ్ళ మనోళ్ళు విషయం చెప్పాలనుకుంటే ఈ వీడియోతో చెప్పచ్చు. బాగానే మంది పెట్టిండు. నయ్య బాగానే ఉంది. ఇంకా ఓవర్ వండలేదు ఊరినియా, ఇంతమంది ఊరినియా జోరు చేసిండు కదా. ఇంకా 5 నిమిషాలు అయితే పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వస్తాయి. చలి పెడుతుంది కదా, తృప్తిగా మంచిగా వండకి ఎందుకు రాగి రాత్రి కోసం కేక్ కూడా పెట్టిండు మన న్యూ ఇయర్కి. అదే సంవత్సరం స్టార్టింగ్ లకి చేయిస్తా పడ్డా 4 వీడియోలో. నియర్ అత్త అయ్యో ఇంకా 2 నిమిషాలు ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాకైతే ఘోరంగా నిద్ర వస్తుంది. ఇవాళ దాకా దాదాపు గంట దాకా 10:30 దాకా తెలియతున్నా. 10:30-11 దాకా నేను తెలియతూనే ఉన్నా. కామెంట్లు చూసుకుంటా, ఫుల్ కామెంట్లు వచ్చినాయి. ఇక మన వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టినని దాదాపు బాగానే కామెంట్స్ స్క్రీన్ షాట్లు కొట్టిన. ఎవరుతారా వస్తా అన్నదా అని ఎవరుతాను ఏమో మరి. సాత్విక కోసం చూస్తాను. సాత్విక అయితే ఏం రిప్లై లేదు మరి. వాళ్ళ అబ్బో ఇట్లా పడ్డది. 12 అయింది. మన వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మన వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా. ఏమో నేను అడగలే, ఆమెనే అత్త అన్నది. 11కి అత్త అన్నది. మరి ఫోన్ ఏమని వెనక పోస్ట్ ఇంకా ఇక మన క్రియేటివ్ థింగ్స్ పోస్ట్, నా పోస్ట్, చిన్ని పోస్ట్, ఇన్స్టాగ్రామ్ గోల్డ్ కామెంట్లు వచ్చినాయి. అందరికంటే ఎక్కువ నాకే వచ్చినట్టు. వాళ్ళైతే పోతే పెద్ద కామెంట్ పెట్టిందా. సత్క హ్యాపీ న్యూ ఇయర్ సత్క. హ్యాపీ న్యూ ఇయర్ సాత్విక్ అక్క. థ్యాంక్ యూ రచని. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. థ్యాంక్ యూ రా. హ్యాపీ న్యూ ఇయర్. మొన్నలేదా అవి అత్త అనేసరికి మా వాళ్ళు ఇప్పుడే అంటే ఇప్పుడంటే ఎన్నిటికి 11 బాక్సులు తెచ్చి ఎట్టి చెప్తారు. మేమే అని నేను అడగాలి. ఆశా పాసం బందీ చేసేలే. ఏ కడిగేసిలా కడిగేలే, నువ్వే అత్త అన్నావని మేము చూసుకుంటున్నాం. ఇక అత్త అన్నావు కదా అని. తీరం సేరేలోగానే నిజంగానే నువ్వు అత్త అన్నావట కదా శ్రీ. కొయ్యలే ఓతంతి మీరు బాక్సులు పెట్టుకున్నారేమో. తీరవునో ఇక సాత్క అత్త అన్నోళ్ళ మనోళ్ళు ఇక కేక్ కట్ చేసి రాత్రి వెయిట్ చేసిన. ఇక టీ తీరే టైం మీద ఇక మా వాళ్ళు ఇక బాక్సులు పెట్టి నేను ఈయనే ఉన్నాను అన్న కథ. హ్యాపీ న్యూ ఇయర్ టు అవర్ కొట్టరాదు. సంవత్సరం కూడా సెకండ్లు అయిపోతుంది చూడలే, కానీ సంవత్సరం అసలు లెక్కే లేదు, పత్రం లేదు. ఇంకా గుడ్ మార్నింగ్. ఇలా పూజ అవి అని చేసినా గుడికోడు అది ఎట్లా ఉగాది అయితే సరే గదే మరి.
ఆగు శ్రీ నాకు రావు నువ్వు ఇచ్చేది ఇది ఏంటిదవ్వా? ఎల్లారింది. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఏవి తినకుండా ఓన్లీ ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ తింటా. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. నవ్వకుండా యాక్టింగ్ చేయాలి. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఇప్పుడు ఈ మెదడు లేని వీళ్ళు ఇద్దరు తింటారు. చేసినలా ఏం చెప్తాను, నైట్ అయితే అబ్బా ఫుల్ కామెంట్లు వచ్చినాయి. అంటే నిజానికి వీడియోకి వ్యూస్ రాకుండా కామెంట్ అయితే ఫుల్ వచ్చినాయి. అంటే చాలా మంది పాత వీడియోలకి హ్యాపీ న్యూ ఇయర్ అని కామెంట్లు పెడతారు. సో మనోళ్ళ కోసం ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన. నేను సాయంత్రం పెడతా అనుకున్నాం, కానీ ఇక నైట్ పెడితే కొంచెం ఇక మనోళ్ళకు విజ్ చేయడానికి ఒక మంచి వీడియో ఉంటుంది. అట్లనే స్క్రీన్ షాట్లు కొట్టుకోవడానికి నాకు కూడా మంచిగా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక ఈ వీడియో నచ్చినంతసేపు ఇక స్క్రీన్ షాట్లు పడుతూనే ఉంటాయి. ఎందుకంటే కొంతమంది విజ్ చేసిన, కొంతమంది కామెంట్ చేసిన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్లతోనే ఇంత ఇట్లున్నాం, లేకుంటే ఎట్లుండటోళ్ళమో ఏమో. అభిషేక్ చెప్పిన ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్లో ఒక మెయిల్ అయితే చూడలే, యూట్యూబ్ను ఇన్స్టాగ్రామే చూసిన. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎట్లుంటుందో ఏమో ఈ సంవత్సరం మొత్తానికి అయితే అయిపోయింది 2024. ఇక 2025 ఎట్లుంటుందో, ఏం చేస్తామో ఈ సంవత్సరం చూద్దాం. ఇక మనం అనుకున్నట్టు అయిపోతాయి కదా. ఏం జరిగినా కానీ ప్రతిది మన మంచికే, అంతా మన మంచికే అనుకోవాలి. నాకు అన్నట్టు అమ్మ ముగ్గులు రావు ఎందుకు అసలు, నేను ట్రై అయ్యా. నువ్వు అంటే మొగోళ్ళ లెక్క పని చేస్తావు కాబట్టి నీకు ఆడోళ్ళ లెక్క ముగ్గులు రావు. 2 కిలోలు మరి అయితే 2 కిలోలు 2 కిలోల మటన్ తీసుకుంటాను కానీ కిలో ఉందట 2 కిలోలు. నేనే ఎట్లేసిరా పిట్టేసింది అనుక. సతికి ఎప్పుడు వచ్చింది? నిన్న నైట్ రాలేదు సతిక. హ్యాపీ న్యూ ఇయర్. అనుక మస్తు ఫీల్ అయింది. సతికి అత్త అని రాలే చెప్పిందా? నువ్వు చెప్తా అయిపో రానని, నీకోసం చూసి గట్లా. ఇదే ముగ్గురు అనిక పొద్దునకి ఇప్పటికి ఎంత తేడా ఉన్నా. అందుకే నేను పొద్దున్నే రెడీ అయ్యా అన్న. ముగ్గు మంచిగా లేకున్నా, ఆ ముగ్గు మంచిగా లేకున్నా నువ్వు మంచిగున్నా, నిన్ను చూసి ఏం కామెంట్లు పెట్టపోనేటివి. అందరు ఎట్లా జరుపుకుంటారంటే, మేమైతే ఇక మంది బాగున్నప్పుడు మంచిగా అంతా ఎంజాయ్ చేసేటోళ్ళం. ఇక మొన్న మేమే ఇద్దరం, వాళ్ళిద్దరు షూటింగ్ అని వచ్చిన అంటే చిన్ని వచ్చింది, వైష్ణవ్ షూటింగ్ కోసం అని వచ్చింది, కానీ ఇటే ఉన్నది. మేమే అట్లా చిన్న ఒకటి తింటాను. ముగ్గు వచ్చిన ముగ్గు అయితే వేసిన. నాకు ఒకటి నిజంగా నా లైఫ్ లో నాకు రాంది అంటే ఇక మన ముగ్గులు అస్సలే రావు. మరోసారి మనోళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది ఆంగ్ల సంవత్సరం, సో మన తెలుగు వాళ్ళకైతే ఉగాది. ఎందుకంటే చాలా మందికి అంటే ఇంగ్లీష్ క్యాలెండర్లో మీరు హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటే జరుపుకుంటేంది అది అని అన్నారు. నిజానికి ఇక్కడ నుంచి ఒక దశ ఒక నూతన దశ మొదలవుతుందని, మన ఉగాది నుంచి ఒక కొత్త పంచాంగం స్టార్ట్ అవుతుందని. సో అట్లా మీకు చెప్పేంతటి నేను కాదు కానీ, సో అట్లా ఇక అందరికి జరుపుకోగా మనం ఏదో ఏం లేనలో లెక్క మనం ఉంటామా? మేమంతా మరీ ఓవర్గా మేమేం చేసినా ఏమేం చేయాలి. ఎగురూరు అంటే కూడా మన వాళ్ళకి సాతరా కానీ. నైట్ అయితే ఒక కేక్ కట్ చేసినాం, కాసేపు హడావుడి చేసినాం. మన వాళ్ళని డ్యాన్స్ చేయమంటే మేమిద్దరమేనా అనుకుంటే వెనక ముందు చేసిండు. కానీ మొత్తానికి అయితే సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం నుంచి ఎప్పట్లాగానే మనోళ్ళని కూడా అడుగుదాం. అంటే ఈ సంవత్సరంలో ఏం చేయాలనుకుంటాను, ఏం చేయొద్దు అనుకుంటాను, మరి అంటే పోయిన సంవత్సరం చేసిన మిస్టేక్లు ఏమన్నా ఈ సంవత్సరం ఇట్లా వేయద్దు, అట్లా వేయద్దు, ఇట్లా వేయాలి, అట్లా వేయాలి అనే ప్లానింగ్స్ ఉన్నాయని ఒక మాట అడుగుదాం. చిన్న ఈ సంవత్సరం ఇట్లా వేయాలి, గట్లా వేయాలి అని ఏమన్నా అనుకుంటాను. పోయిన సంవత్సరం అయ్యో గిట్ చేయాలి, మంచిగా చదువుకోలే, ఇప్పుడు మంచిగా చదువుకోవాలి. చదువుడైతే మెయిన్. ఇంకా నవ్వకుండా యాక్టింగ్ చేయాలి. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. నవ్వుతే ఎవరితో ఉంటాను లారా సీతనే వాడు. నేనుంటా. మరి పానీపూరి తినద్దు అది ఇదని ఏమన్నా అనుకుంటా. పానీపూరి తినద్దు, బయట ఫుడ్ తినద్దు అంట గారు. ఒక సంవత్సరం బంద్ చేస్తేంది. నెక్స్ట్ నేను అనుకుంటాను గిట్లా గిట్లా ఈ సంవత్సరం గిట్లుండాలి గట్లుండాలి. స్టడీ ఇంప్రూవ్ కావాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు లేదా? ఉంది ఇంకా. కుర్రద్దు గురుగద్దు సెల్లు చూడద్దు అని ఏమనుకుంటుంది.
అంటే నేను హాస్టల్ ఉన్నప్పుడు చూడబట్టి ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువ చూస్తా. హాస్టల్లో పూజలు చేస్తారా? అంతేనా? మరి హాస్టల్లో పూజలు చేస్తారా? ఇంటికి వచ్చిన వాళ్ళు చేస్తావా? చేయవుగా. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అయితే నేను పోయిన సంవత్సరాలను అయితే ప్రతి వీడియోకి ముందు అంటే మన వాళ్ళు ఏమన్నా అడిగితే దానికి వీడియో రూపంలో సమాధానం ఇస్తా అనుకున్నా కానీ మన వాళ్ళు ఎవరు చక్కగా అడగలే. అంటే స్టార్టింగ్ 2-3 అడిగితే వాళ్ళకు రిప్లై ఇచ్చిన వీడియోతోని రాను ఏం అడిగిన వీడియోలు ఇప్పుడు ఇది ఎప్పుడు అది ఎప్పుడు అదే అంటే రెగ్యులర్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి అంటే రేర్ క్వశ్చన్ అయితే ఇది రాలే. సో అందుకే అట్లా అంటే ఇంత ముందు సంవత్సరం ఇట్లనే అనుకున్నా. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అనుకుంటా, ఇంగ్లీష్ నేర్చుకోవాలని, 6th తర్వాత అన్నం తినద్దని, ఇట్లుండాలని అట్లుండాలని బాగానే అనుకున్నా. అలా మెయిన్గా నేను ఉన్నదైతే ఆ తర్వాత అన్నం తినద్దని. ఇక ఇంగ్లీష్ నేర్చుకుంటా అంటే ఇప్పటికి రాలే. ఇంతైనా వాళ్ళు ఉండాలి కదా, గురువులు ఏంది ఇది రాదంటే అట్లా. సో ఇంగ్లీష్ అయితే కొంచెం కష్టం ఉంది. చూద్దాం. ఈ సంవత్సరం అయితే నేను గట్లా అని ఏం స్పెషల్గా పెట్టుకోలేదు. మేమైతే సినిమా కనీసం స్టార్ట్ అన్న వేయాలని అయితే బాగున్నది. ఏమైతే ఎట్లయితే అంత ఏముందా కానీ మన వాళ్ళు అయితే ఏమనుకున్నారు. ఇక నేనైతే బాగానే మిస్టేక్ చేయండి టైంకి వీడియోకి పెట్టకపోవడం. ఎందుకంటే చాలా మంది యాక్టర్లు ఏమైనా డిపెండ్ అయ్యే వాళ్ళన్నా వీళ్ళన్నా బాగా ఇబ్బంది అయింది. ఎంత మనం మారినా కానీ అందరికీ ఉండాలిగా కదా. మనం ఎంత మంచిగా ఉన్నా కానీ అందరు ఉంటలేరు. మీరు అనుకుంటారు కదా ఈ పద్ధతి మార్చుకోవాలి, అది ఇంకేం మార్చుకుంటా, ఇక మననే రూపం మార్చుకోవాలి. ఇక మీరు ఈ సంవత్సరంలో ఏ పనులు పెట్టుకున్నా అంటే ఏది కావాలనుకున్నా, ఇది చేయాలి అది చేయాలి అంటే ఇట్లుండాలి అట్లుండాలి అని ఏది అనుకున్నా కానీ అన్ని సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరంలో కంప్లీట్ కావాలని, మేము కూడా ఏమనుకున్నా కానీ అవి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని కోరుకుంటున్నా. మీరైనా మేమైనా అందరం హ్యాపీగా ఆనందంగా హెల్తీగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏమనుకుంటా నేను ఈ సంవత్సరం గజ్జేయాలంటే గంతే. కెమెరా వర్క్ ఇంప్రూవ్, అంతకు మించి ఏం లేదు. తినద్దు అనుకున్నా ఏమన్నా? గట్లేమనుకోలేదు, తిన అన్నట్టే ఉంది. మరి బయట ఫుడ్ తినాలని అనుకోయింది ఈ సంవత్సరం మొత్తానికేనా? హోటల్ అలాగా చిరుతిండ్లు అవి ఇవి తిన, జంక్ ఫుడ్ డాక్టర్ చెప్పగా నేను. సరే ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ఈ న్యూ ఇయర్ రోజు నుంచి నేను నెక్స్ట్ మళ్ళీ న్యూ ఇయర్ దాకా జంక్ ఫుడ్ కాదు, అంటే జంక్ ఫుడ్ ప్లస్ ప్యాకెట్ ఫుడ్ ఏవి తినకుండా ఓన్లీ ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ తింటా. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. నా హెల్త్ కూడా మంచిగా ఉంటుంది గంతేగా. ఎవరన్నా డైట్ మెయింటైన్ చేయాలనుకుంటే నా లెక్క మీరు కూడా అనుకోండి, మీరు కూడా కంటిన్యూ అయ్యండి గంతే. ఈ పువ్వులు ఎంత పూసిందో నా గోంతుందా? నా వీడియోలో నేను చూసుకుంటా తింటాను. ఇంకా ఇదేంటి మటనా? ఇప్పుడు ఈ మెదడు లేని వీళ్ళు ఇద్దరు తింటారు. పూలు బొక్కలు అయితే వస్తూ పడ్డాయి. ఇదే స్పెషల్, మంచి కొట్టు వేసుకుందాం. ఇది ఏమిటిది? నల్ల. ఇది నల్ల పాప సాత్వికకు బాగా ఇష్టం కానీ ఆ అత్తో రాదా. కానీ ఇదేంటిది? బోటి, తలకాయ బొక్క. వచ్చి బోటి అంటాను, తలకాయ బొక్క. వాళ్ళకన్నా నోరు ఊరుతుందా? నాకైతే ఊరుతాను. తిందా? వెయ్యి ఉప్పు ఎర్రని ఎట్లుంది ఉండు మంచిగా వచ్చిన. ఎన్నో రోజులకు మేము మటన్ తింటాను కదా. నేర్పినాగా అట్లా
గుర్తుండే ఏం చూద్దాం ఇది తెలియదు. నాకు గుర్తులేదు. నేర్పిన అంటన్నా నేనే నేర్పిండావు. రెడీ చిన్ని చెప్తాను. నేను మార్నింగ్ నుంచి అయితే మస్తు మిస్ అయినా. మరి ఎందుకు రాలి ఏం చేసిన ఇంటికాడ? ఏం చేయాలి పన్నా కొత్త సంవత్సరం కొని ఈమె కథలు పడ్డది రాక ఇంత పడినదట చెల్లొత్తుకుంటా పడినదట మంచిగా. సరే అంటే అయితే ఇంతే ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. కొత్తగా నేర్పచ్చు కదా శ్రీ కొత్త సంవత్సరం అని. కొత్త నువ్వే చెప్పు. నువ్వు చెప్పు ఏమన్నా. నువ్వే పెట్టుకొని చెప్తే ఈ కంచి అంత గలీజ్గా ఉంటుంది. అంతే ఇయర్గా తింటే ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ నోటికి అయిపోయింది ఇది అసలు. నెక్స్ట్ శ్రీ ఏమన్నా చేంజ్ చేసి కొత్త క్రియేట్ చేసి రాయాలి. రాసుడు అంటే అనాలి, రాయవు కానీ అనాలి అన్నట్టు. ఏమనాలా అని ఆలోచిస్తాను. అది దింపుతే కెమెరా. ఇంతే ఇయ్యలడికైతే ఇది మన వీడియో. ఇంతే ఇయ్యలడికైతే ఇది మన ముచ్చట. మీకు ఎట్లా అనిపించింది? నేను ఇంకా సాత్క రా అని ఎన్నిసార్లు ఫోన్ చేసిన లేపు లేదు ఏం లేదు. వైష్ణవి మన ఛానల్ కొత్తగా వచ్చింది. బొంబాయి వైష్ణవి తెలుసు అందరికి. కానీ అప్పుడు ఎంత గుడ్డ అయింది చూడండి. హాస్టల్ ఫుడ్ కట్ట పెడతారు. ఇంటికాడ ఫుడ్ ఇట్లా, ఇంకా ఇంటికాడ ఫుడ్ కట్లా, నేను పెట్టే ఫుడ్ కట్లా. ముందు నుంచి ఇట్లే ఉన్నా. సరే ఇవాళకైతే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ముచ్చట. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో ఎవరైనా నైట్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ నైట్. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్. హ్యాపీ న్యూ ఇయర్ మరోసారి మన అందరికి. బాయ్ బాయ్. కేక్ తినిపోర్రా. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చలిమికి శ్రీకారం, పలికిన పాటకి నా ప్రాణం.